శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు ధనమ్మ. మేము మునుగోడు మండలం నుండి వచ్చామండి. బొట్టు పెట్టడం కానుంచి కాలు కడుక్కునే విధానం తెలియని వాళ్లకు ఏ విధంగా దర్శనం చేసుకోవాలనేది చాలా బాగా చెప్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎక్కడెక్కడో ఉన్న జ్యోతిర్లింగాలను మనం దర్శించుకోవడానికి అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్ళలేము. కానీ ఇక్కడ 12 లింగాలు అనేవి ఒకే చోట ఉండడం వల్ల దర్శనం చేసుకోవడం అనేది చాలా బాగుంది. అలాగే గుడి వెనకాల ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను మన చేతులతో స్వయంగా అభిషేకం నీళ్లతో అభిషేకం చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్ టైం విజిట్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది. మనం ఎందుకంటే బయట పోయి అన్ని లింగాలను చూడలేము అని ఇక్కడ ఒకటే ప్లేస్ లో అన్ని లింగాల దర్శనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా దాంతో పాటు లోపల దేవుని ప్రతిరూపం చూసుకోవడం, ఇక్కడ మళ్ళా సొంతంగా అభిషేకం చేయడం చాలా మంచిగా అనిపించింది. ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ ఉంది. ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్ టైం విజిట్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది. మనం ఎందుకంటే బయట పోయి అన్ని లింగాలను చూడలేము అని ఇక్కడ ఒకటే ప్లేస్ లో అన్ని లింగాల దర్శనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా దాంతో పాటు లోపల దేవుని ప్రతిరూపం చూసుకోవడం, ఇక్కడ మళ్ళా సొంతంగా అభిషేకం చేయడం చాలా మంచిగా అనిపించింది. ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ ఉంది. ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు శ్రవంతి. మేము చౌటుపల్లిలోనే ఉంటాము. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈ టెంపుల్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ బొట్టు పెట్టే విధానం కానీ ఇంకా 12 జ్యోతిర్లింగాలు ఒకటే ప్లేస్ దగ్గర దర్శించుకోవడం చాలా బాగుంది. ఇక్కడ అనాథులకి బర్త్డే సందర్భంగా విరాళాలని సమర్పించడం అనేది నా సంకల్పం. కాలు కడుక్కునే విధానం చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలకి మన చేతులతోటి స్వయాన అభిషేకం చేయడం చాలా బాగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు గణేష్. మేము లక్కారం నుంచి వచ్చాము. పుణ్యలింగేశ్వర స్వామి ఉందని ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాం. ఎప్పుడు టైం సెట్ కాలేదు. ఈరోజు మా మ్యారేజ్ డే ఉన్నందున మేము ఇక్కడికి విజిట్ కావడం జరిగింది. వచ్చి టెంపుల్ కానీ అంతా ఇక్కడ చూసుకునే విధానం కానీ చాలా బాగుంది. ఇక్కడ అభిషేకం కానీ గోశాల కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. ఖచ్చితంగా అందరు రావాలి, అందరు విజిట్ కావాలి అని కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు ఎద్దు మహేందర్. మేము యాదాద్రి భువనగిరి ఆత్మకూరు నుంచి వచ్చాము. ఇక్కడ జ్యోతిలింగాలు ఇక్కడ మనం అనేక రాష్ట్రాలకు వెళ్ళి చేసుకుంటాం. అన్ని ఇక్కడనే చేసుకోవచ్చు. చాలా బాగుంది. అభిషేకాలు చేపించారు. మన దేవస్థాన సిబ్బంది కూడా మనకు అన్ని విధాలుగా సహకరించారు. పంతులు వాళ్ళు అర్చనలు బాగా చేశారు. బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. చౌటుపల్లి మండలం లక్కారం విలేజ్. అన్ని లింగాలను ఒకే దగ్గర చూసినట్టుంది. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం వల్ల అదృష్టం పుణ్యం కూడా దక్కుతుందని మేము భావిస్తున్నాం. అందుకే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ వీలుగాక ఇప్పుడు వచ్చి దర్శించుకున్నాం. గోశాల కానీ మంచి ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతతగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఈ గుడికి రావడం వల్ల చాలా మనశ్శాంతిగా అనిపించింది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలని ఒకే దగ్గర చూడడం జరిగింది. అన్ని ప్లేస్లకు వెళ్ళి చూడాలంటే మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇవన్నీ వెళ్ళాలంటే ఈ ఏజ్ లో చాలా కష్టం అండి. అలాంటిది ఇక్కడ ఒకే దగ్గర మేము చూసినాము. చాలా మనశ్శాంతిగా సంతోషంగా అనిపించిందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం పుణ్యలింగేశ్వరయ్య నమః. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం జరిగింది. బయట గోశాలను కూడా దర్శించుకోవడం జరిగింది. ఎక్కడెక్కడికో వెళ్లే బదులు ఇక్కడికి వచ్చి దగ్గరలో మనం దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టుప్రక్కల వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాలి. చాలా అద్భుతంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
మేము ఇక్కడ జ్యోతిర్లింగాలను చూడాలని చాలా ఇంట్రెస్ట్ తోటి వచ్చినాము, కానీ చాలా సంతోషం అనిపించింది. మేము బయట వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ దేవుళ్ళని చూసినందుకు అభిషేకం చేసుకున్నాము. మాకు బ్లెస్సింగ్స్ అనేది రావాలని కోరుకుంటున్నాము. కానీ మాలాగా చాలా మందికి కూడా తెలియాలా ఈ టెంపుల్ ఇక్కడ ఉంది అని, చాలా మందికి తెలియదు కదా. కానీ బాగున్నాయండి లింగాలు అయితే. 12 జ్యోతిర్లింగాలు అయితే చాలా అద్భుతంగా సృష్టించినారు, ఇక్కడ బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ గుడి చాలా ఫేమస్ అని మాకు తెలిసింది. మేము అందుకే వచ్చాము, జ్యోతిలింగాలను దర్శనం చేసుకున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరం అనుకొని వచ్చాము, ఎగ్జామ్ రిజల్ట్స్ మాకు మంచిగా రావాలని వచ్చాము. ఆరగూడెం నుంచి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అభిషేకాలు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ చాలా మంది వస్తున్నారు, నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఇక్కడికి వచ్చాను. మాకు ఎగ్జామ్ రిజల్ట్స్ చాలా మంచిగా రావాలని మంచిగా వచ్చినాం. మస్తు సంతోషంగా ఉంది. 12 జ్యోతిలింగాలకి అభిషేకం చేసినాం. మాకు ఈ చిన్న వయసులో రావాలనిపించింది, వచ్చినాం. మా ఫ్రెండ్స్ అందరం వచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఈ టెంపుల్ ఫేమస్ అయింది, అందుకనే మేము కూడా చూద్దామని వచ్చినాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడ రావడం జరిగింది. చాలా బాగా అనిపించింది గణపతి దర్శనం. అన్ని జ్యోతిర్లింగాలు ఒక్క దగ్గర దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. విడివిడిగా వెళ్ళి ఈ జీవితంలో చూసుకుంటామో లేదో, కానీ ఒక్క దగ్గర చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాము, చాలా బాగా. ఆ తర్వాత గోశాలకు వెళ్ళాము, చాలా సంతోషం అనిపించింది. తర్వాత 12 జ్యోతిర్లింగాలకు అభిషేకంగా చేశాము, అదైతే ఇంకా చాలా బాగా అనిపించింది. అందరూ వచ్చి మీరు జ్యోతిర్లింగాల దర్శనాలు చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము మేమందరము. ఇక్కడ టెంపుల్ ఉంది అనేది మాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిసింది. ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాము. ఫస్ట్ ఇక్కడ గణేషన్ దర్శనం చేసుకున్నాము, అర్చి జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాము. ప్రతి ఒక్క జ్యోతిర్లింగము వేరే స్టేట్స్లో ఎలా ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా చూపించారు. మనం అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా ఇక్కడే అన్ని జ్యోతిర్లింగాలు ఒకే దగ్గరే దర్శనం చేసుకున్నాము. అమ్మవారి టెంపుల్ ఉంది, అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుంది. అలంకరణ కూడా చాలా బాగా చేశారు. మనం ఎంతసేపు దర్శనం చేసుకున్నా కానీ ఏమి ఇబ్బందికరంగా అనిపించలేదు. అక్కడ నుంచి మళ్ళీ గోశాలకు వెళ్ళినాం. గోశాలలో చాలా గోవులు ఉన్నాయి, మేము వాటికి గ్రాస్ కూడా తినిపించాము. చాలా బాగా అనిపించింది. బ్యాక్ సైడ్ రాగానే అభిషేకం ఉంది. మనమే స్వయంగా అభిషేకం అన్ని అక్కడ చూసిన జ్యోతిర్లింగాలన్నిటికీ ఇక్కడే అభిషేకం మన చేతుల పైననే చేసుకోవచ్చు. అందరము మనమే మన చేతులతో చేయడం అనేది హ్యాపీగా అనిపించింది. అందరం వచ్చి చూడాల్సిన ప్లేస్, అందరు రండి చూడండి, హ్యాపీగా ఉంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. జ్యోతిర్లింగాలు ఉన్నాయని తెలిసింది, చూడడానికి అని వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది. వినాయక స్వామి ఉండు, విఘ్నేశ్వర స్వామిని కొలుచుకున్నాము. ఇక్కడ అమ్మవారు ఉంది. రావాల్సిన గిట రావచ్చు, ఎంతో దూరం వెళ్ళి చూడవలసిన అవసరం గిట లేదు. చేతగాకున్నా ఇక్కడ వచ్చి చూస్తే మనసు ఎంతో హ్యాపీగా ఉంటది, సంతోషంగా ఉంటది. అందుకోసానికి అందరికి విందపు చేస్తున్నా, వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు అని అభిషేకాలు చేసినాము. మాకు జన్మ ధన్యమైంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు అన్నపూర్ణ. మేము ఫ్యామిలీతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు దర్శించడం చాలా బాగుంది. అన్ని ఎక్కడికెక్కడికో కాశీ కానీ అక్కడికి మనం వెళ్ళలేం కాబట్టి ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చు. గోశాల గాని అనాథాశ్రమం గాని చాలా బాగుంది. జ్యోతిర్లింగాలకు అభిషేకం కూడా చేశాము, చాలా బాగుంది. గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి విరాళాలు కూడా ఇవ్వచ్చు. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు రోహిత. నేను ఉప్పర్పల్లి నుంచి వచ్చాను. ఇది ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అందరు రావాలని నేను కోరుకుంటున్నా. ఇటు బ్యాక్ సైడ్ వస్తే ఇటు చాలా జ్యోతిర్లింగాలు ఉన్నాయి. నా చేతితో గంగా అభిషేకం చేసినాను. చాలా బాగుంది. ఎవరన్నా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్స్ వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది.
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము మేమందరము మంచురాబాద్ నుంచి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు మనం బయటికి వెళ్ళి చూడకుండా ఇక్కడికి వచ్చి మనము దర్శనం చేసుకోవచ్చు. పక్కనే గోశాల ఉంది, ఇక్కడ గోవులకు సేవ చేసుకోవచ్చు. అటు నుంచి మళ్ళీ ఇటు వెనుక పక్క చూస్తే మనకి 12 జ్యోతిర్లింగాలు పెట్టి మనకి అభిషేకం చేయిస్తున్నారు. ఇక్కడ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది. మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము. మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు చంద్రమౌళి. గత కొద్ది కాలంలో యూట్యూబ్లో పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రము దాని గురించి చూడడం జరిగింది. అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. తర్వాత ఈ సంకల్పము రావడానికి అసలు యాక్చువల్ గా 1,000,000 మందికి ఒక సంకల్పం వస్తుంది, రాదు అసలు ఎవరికి. ఈ శంకర్ గురూజీ గారు వచ్చిందంటే గత జన్మలో చేసుకున్న పుణ్యఫలమే ఆయనది. ఎందుకంటే ఆయన కన్నా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, కోటీశ్వరులు, ధనం ఉన్న వాళ్ళు, తర్వాత బంధుబలగం ఉన్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకి రాంది శంకర్ గురూజీ గారికి వచ్చింది అంటే గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమే. అసలు మేము కూడా గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం ప్రకారంగానే ఈ రోజు వచ్చి దర్శించుకోవడం జరిగింది. తర్వాత తక్కువ ఖర్చుతోని జ్యోతిర్లింగాలు చూసుకోవాలి. పుట్టిన ప్రతి మానవుడు అన్ని చూడాలని ఉంటది. అసంటి వాళ్లకు, బీద వాళ్లకు అన్ని సౌకర్యాలు కలిగించి ఒకే దగ్గర జ్యోతిర్లింగాలను నిర్మించడం చాలా గొప్ప విషయము. సదా శంకర్ గురూజీ సేవలో మేము కూడా మాకు చూసినంత సాయం మేము మానవులుగా పుట్టినందుకు చేద్దామని ఆ భగవంతుని వేడుకుంటూ ముగిస్తున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు అంజన. ఈ రోజు మేము పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చాం. ఇక్కడ ఈ టెంపుల్ లో మనం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు, అన్ని ఒకే చోట. మనకు ఒక్కొక్కసారి వీలవుతుంది, ఒక్కొక్కసారి వీలవుతుంది. అన్ని టెంపుల్స్ మనం కవర్ చేయలేము, కానీ అన్ని ఒకే చోట ప్రతి మానవుడు ఒకేసారి అన్ని దర్శనం చేసుకోవచ్చు. అలాగే మెయిన్ టెంపుల్ లో పుణ్యలింగేశ్వర స్వామి అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు. ఈ దర్శనం అయిపోయిన తర్వాత మేము గోశాలకు వెళ్ళాము. పక్కనే మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఒకే ప్లేస్ లో. గోశాల దర్శనం తర్వాత పక్కనే మనకి 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పించారు. ఇక్కడ మన చేతులతో శివుడికి మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఈ ఆలయం పేరు పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం అని పెట్టారు కదా, మనకి 2 విషయాలను గుర్తు చేస్తుంది. పుణ్యం మనం ఎలా సంపాదించుకోవచ్చు దేవుడి దర్శనంతోని. ఇంకో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మానవ సేవే మాధవ సేవ అని. ఆ 2 స్పష్టంగా అందరికి అర్థమయ్యే విధంగా ఈ ఆలయ నిర్మాణం ఉంది. ఆ ఆలోచన మనకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని విజిట్ చేయాలి మనం అందరం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు చంద్రమౌళి. గత కొద్ది కాలంలో యూట్యూబ్లో పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రము దాని గురించి చూడడం జరిగింది. అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. ఈ టెంపుల్ చూస్తున్నప్పుడు అరుణాచలం టెంపుల్ గాలి గోపురాలు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి, 4 గోపురాలు లెక్కనే ఈ టెంపుల్ కూడా అట్లనే కట్టించిండు. చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఈ సంకల్పము రావడానికి అసలు యాక్చువల్ గా 1,000,000 మందికి ఒక సంకల్పం వస్తుంది, రాదు అసలు ఎవరికి. ఈ శంకర్ గురూజీ గారు వచ్చిందంటే గత జన్మలో చేసుకున్న పుణ్యఫలమే ఆయనది. ఎందుకంటే ఆయన కన్నా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, కోటీశ్వరులు, ధనం ఉన్న వాళ్ళు, తర్వాత బంధుబలగం ఉన్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకి రాంది శంకర్ గురూజీ గారికి వచ్చింది అంటే గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమే. అసలు మేము కూడా గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం ప్రకారంగానే ఈ రోజు వచ్చి దర్శించుకోవడం జరిగింది. తర్వాత తక్కువ ఖర్చుతోని జ్యోతిర్లింగాలు చూసుకోవాలి. పుట్టిన ప్రతి మానవుడు అన్ని చూడాలని ఉంటది. అసంటి వాళ్లకు, బీద వాళ్లకు అన్ని సౌకర్యాలు కలిగించి ఒకే దగ్గర జ్యోతిర్లింగాలను నిర్మించడం చాలా గొప్ప విషయము. సదా శంకర్ గురూజీ సేవలో మేము కూడా మాకు చూసినంత సాయం మేము మానవులుగా పుట్టినందుకు చేద్దామని ఆ భగవంతుని వేడుకుంటూ ముగిస్తున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు చంద్రమౌళి. గత కొద్ది కాలంలో యూట్యూబ్లో పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రము దాని గురించి చూడడం జరిగింది. అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. ఈ టెంపుల్ చూస్తున్నప్పుడు అరుణాచలం టెంపుల్ గాలి గోపురాలు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి, 4 గోపురాలు లెక్కనే ఈ టెంపుల్ కూడా అట్లనే కట్టించిండు. చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఈ సంకల్పము రావడానికి అసలు యాక్చువల్ గా 1,000,000 మందికి ఒక సంకల్పం వస్తుంది, రాదు అసలు ఎవరికి. ఈ శంకర్ గురూజీ గారు వచ్చిందంటే
గత జన్మలో చేసుకున్న పుణ్యఫలమే ఆయనది. ఎందుకంటే ఆయన కన్నా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, కోటీశ్వరులు, ధనం ఉన్న వాళ్ళు, తర్వాత బంధుబలగం ఉన్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకి రాంది శంకర్ గురూజీ గారికి వచ్చింది అంటే గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమే. అసలు మేము కూడా గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం ప్రకారంగానే ఈ రోజు వచ్చి దర్శించుకోవడం జరిగింది. తర్వాత తక్కువ ఖర్చుతోని జ్యోతిర్లింగాలు చూసుకోవాలి. పుట్టిన ప్రతి మానవుడు అన్ని చూడాలని ఉంటది. అసంటి వాళ్లకు, బీద వాళ్లకు అన్ని సౌకర్యాలు కలిగించి ఒకే దగ్గర జ్యోతిర్లింగాలను నిర్మించడం చాలా గొప్ప విషయము. సదా శంకర్ గురూజీ సేవలో మేము కూడా మాకు చూసినంత సాయం మేము మానవులుగా పుట్టినందుకు చేద్దామని ఆ భగవంతుని వేడుకుంటూ ముగిస్తున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.